వచ్చేసిన శ్రీ కన్నికా పరమేశ్వరి టెంపుల్ పక్కనే ఉన్న టిఫిన్ సెంటర్ 90 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంది. సో సార్ మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం, అసలు దీని చరిత్ర ఏంటో. సార్ నమస్తే సార్, మీ పేరు ఎన్నాళ్ళ నుంచి ఉంది సార్? నా పేరు పోలిశెట్టి వెంకట శ్రీనివాసరావు అండి. సుమారు 80-90 ఏళ్ళ నుంచి ఉందండి ఇది. ఇక్కడ ఏమేమి చేస్తూ ఉంటారు సార్? చిన్న ఇడ్లీ ఉంటాయి, ఆవిరి కుడుములు ఉంటాయి, మినపట్టు, పెసరట్టు, ఉల్లిపాయట్టు, ఉప్మాట్టు, నూనెట్టు, నెయ్యట్టు, కారెట్టు. కాస్ట్ ఎలా ఉంటుంది? మామూలు దోశ వచ్చేసి 15 రూపాయలు, ఇడ్లీ వచ్చేసి 5 రూపాయలు, కుడుము వచ్చేసి 10 రూపాయలు, నెయ్యి వేస్తే 15 రూపాయలు ఎక్స్ట్రా. అది మన దగ్గర రొటీన్. అంటే ఆవిరి కుడుము అనేది ఎక్కడ దొరకదు. గుంటూరులో మేము చాలా చోట చూసాం, ఎక్కడ దొరకలేదు, మీ దగ్గర మాత్రమే ఉంది. సో ఎలా సార్ దీన్ని ఎలా మెయింటైన్ చేస్తారు 2 నెలల నుంచి? మామూలుగా ఫార్ములా చేసుకుంటా మెయింటైన్ అవటం. అంటే ఇది వచ్చేసి 80-90 ఏళ్ళ నుంచి ఉన్న హోటల్ ఇది. సో అప్పటి నుంచి ఎలా? ఇప్పుడు లేదు ఇది. మా ఆయా వచ్చిన తర్వాత పెట్టారు, మేము వచ్చిన తర్వాత పెట్టాం, అదే దాన్ని రన్నింగ్ చేస్తున్నాం. అది అప్పుడు కాస్ట్ ఎలా ఉండేది సార్? అప్పుడు నాకు తెలిసి 3 రూపాయలు 4 రూపాయలు ఉండేది. క్రమేపీ రూపాయి అట్లా పెంచుకుంటే రావడానికి ఇప్పుడు 10 రూపాయలు అమ్ముతున్నాం. అది సో ఏమంటారు సార్, ఇక్కడికి వచ్చిన పబ్లిక్ మిమ్మల్ని వదలట్లేదు ఎవరు చూసినా? మేము ఎప్పుడు వచ్చినా బిజీగా ఉన్నారు, 2-3 సార్లు వచ్చి తిరిగి వెళ్ళాము మిమ్మల్ని మీ అపాయింట్మెంట్. అది మన గురించి మనం చెప్పుకోకూడదు, మన గురించి బయట ఏమనుకుంటారో మనకి తెలియాలి. అది మనకి ఓల్డ్ నుంచి ఉంది కాబట్టి మనం ఏది చెప్పలేము. ఎందుకంటే వాళ్ళ ఒపీనియన్, వాళ్ళ మనసుకి ఇష్టం వచ్చినట్టు మనం చేయాలి. అది ఎక్కువ ఏది సేల్ అవుతూ ఉంటుంది సార్? కుటుంబం లేవంటే వెళ్ళిపోయేవాళ్ళు చాలామంది ఉంటారు. అది సంగతి. కుడుములు ఇంకా గుంటూరులో ఎక్కడ దొరకదు సార్? మీ దగ్గర ఎక్కడ లేదు, మన దగ్గర ఒక్కడే ఉంటాయి. కుడుములు ప్రాసెస్ ఏంటి సార్? అది ఇడ్లీ లాగానే ఉంది చూడడానికి. సో దానికి దీనికి వేరే ఉండటం అలానే ఉంటుంది, కానీ టేస్ట్ వేరే ఉంటుంది. టేస్ట్ వేరే ఉంటుంది, చూడడానికి అయితే ఒకేలాగా ఉంటుంది అంతే. అంటే దాంట్లో వాడే పిండి దీంట్లో వాడే పిండి ఒకటేనా సార్? వేరే ఉంటుంది. ఇడ్లీ పిండి ఏమో నైట్ పూట వేసి పొద్దున్నే చేసేస్తారు. కుడుముల పిండి ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వేసుకొని అప్పుడప్పుడు వేసుకోవటం. దీంట్లోకి చట్నీస్ కానీ ఎలాంటివి వాడతారు? చట్నీ కంటే మేము ఆవాలు అవి వాడం. బాగుంటుందని చెప్పి రాజమండ్రి సైడ్ అమ్ముతారు, అవి తీసుకొచ్చి చేస్తాం. అవి మన డైజెషన్ కూడా మంచిది. ఎన్ని రకాల చట్నీలు దొరుకుతాయి సార్ మీరు? 2 రకాలే ఉంటాయి మన దగ్గర. కారప్పొడి ఉంటుంది, అల్లం చట్నీ, మామూలు చట్నీ. ఈ టైమింగ్స్ ఎలా ఉంటుంది సార్ ఇక్కడ? ఏ టైం నుంచి ఏ టైం వరకు ఉంటుంది? 7:30 to 12. 12 వరకు దొరుకుతుంది. 12 వరకు దొరుకుద్ది, కానీ ఏది ఉండేది మనం చెప్పలేము. మూమెంట్ని బట్టి ఒక్కోటి అయిపోతుంటుంది. ఇడ్లీ అట్టుమడు కంపల్సరీగా ఉంటాయి 12 దాకా. కుడుము అనేది ఒక్కసారి 10ంటికి అయిపోవచ్చు, 11ంటికి అయిపోవచ్చు, చెప్పలేము. కానీ రెగ్యులర్గా అయితే తీసుకొచ్చిన క్వాంటిటీ అయితే అయిపోతుంది కంపల్సరీ. ఎంతమంది క్రౌడ్ వస్తూ ఉంటారు సార్ రోజు? అంటే మన క్రౌడ్ అంటే క్రమేపీ వస్తుంటారు, మనం చెప్పలేము. 7:30 అంటే మనకి 8:30 to 10 బాగా బిజీగా ఉంటుంది. 10:30 నుంచి 12 దాకా 4-5 అట్లా వస్తుంటారు. ఇట్లా మీరు చూస్తే తెలుస్తుంటుంది. దాన్ని బట్టి ఇక మనం ఇది చాలా పురాతనమైన హోటల్ కదా సార్, మీరు ఎప్పటి నుంచో ఇక్కడే పెట్టుకుని ఉన్నారు దీన్ని. సో ఇక్కడికి ఎవరైనా విఐపీస్ వస్తూ ఉంటారు సార్? మనకి జియావుద్దీన్కి తీసుకెళ్తారు, క్రేనోక్పూడి సుబ్బారావు గారికి తీసుకెళ్తారు, కాంతా గారు వస్తారు మన దగ్గరికి, మన చుండూరు శ్రీనేష్ గారు వస్తారు, తమిళనాడు బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ ఓనరు, భాస్కర్ డెల్క్స్ వారు సునీల్ గారు ఫ్యామిలీతో వస్తాడు, రాంబో రమేష్ గారు ఐడియా ఉన్న కార్ స్టిక్కరింగ్ చేస్తారు, స్టాల్ గారు వేసుకోలేదు, ఆయన ఫ్యామిలీతో వస్తాడు. వాళ్ళ హైదరాబాద్, ఆయన వచ్చినా మన దగ్గర రావాల్సిందే కంపల్సరీగా. పెద్ద వాళ్ళందరూ మనం బయటికి చెప్పకూడదు. ఎస్పీ గారికి తీసుకెళ్తారు, ఎమ్మెల్యే గారికి తీసుకెళ్తారు, కన్నా లక్ష్మణ్ గారికి తీసుకెళ్తారు, హిమాయతీన్ అని చెప్పని తెలుగుదేశం ఆయనాడు, ఆయనకి తీసుకెళ్తారు. వస్తారు ఆయన ఇక్కడికి. తాడిశెట్టి వెంకటరావుకి తీసుకెళ్తారు. అంటే గుంటూరులో ఆల్మోస్ట్ విఐపి పర్సన్స్ అందరూ తెలుసు, అందరు ఇక్కడ రెగ్యులర్గా వస్తూ ఉంటారు. సో మీ దగ్గర ఎక్కువ ఏది ఇష్టపడతారు సార్ వీళ్ళందరూ? దోశ కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది కుడుములు ఇష్టపడతారు. కుడుములు అంటే అసలు ఎక్కడ దొరకదు కాబట్టి మీ దగ్గర తినాలి. అసలు మిమ్మల్ని వదలకుండా రెగ్యులర్గా వచ్చే వాళ్ళే ఉన్నారు ఇక్కడ. నేను 2-3 సార్లు వచ్చాను, నాకు కనిపించిన వాళ్ళు ఎక్కువ సార్లు కనిపించారు.
మనకి వచ్చేవాళ్ళు ఎవరో కొత్త వాళ్ళు ఎక్కడో ఒకసారి తగులుతారు. కంటిన్యూషన్ వాళ్ళు ఏందినే మేము చెప్పేస్తాం ఇక్కడ. సో ఇక్కడ పనిచేసే వాళ్ళు కూడా అందరూ బిజీగానే ఉంటారు, ఇప్పుడు ఫ్రీగా ఎవరిని చూడలేదు. అంతే. ఆవిరి కుడుములు స్పెషల్ కదా సార్, ఆవిరి కుడుములు ఎలా తయారు చేస్తారు సార్? పొద్దున పూట అప్పుడప్పుడు పిండి వేసి పలుకు మీద పిండి గట్టిగా తీసి ఉప్పు వేసి తోడేసి లైట్గా వేసి అయినట్టుగా రవ్వ వేసేసి వేసేస్తాం సార్ ఆవిరి కుడుములు. అది ఎక్కడా దొరకవయ్యి, ఇక్కడే దొరుకుతాయి అవి. సో హెల్త్కి చాలా మంచిది అంటారు. అవును సార్. దాని మీద వేడి కారపొడి నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది సార్ అసలు. అది అయ్యి అడుగుతారు మళ్ళీ. ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు కదా సార్, ఎక్కువ ఏది ఇష్టపడతారు సార్ మీ దగ్గరకు వచ్చి? కుడుములు తినేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఇడ్లీ తినేవాళ్ళు ఉన్నారు. చట్నీ కూడా స్పెషల్ సార్ ఇక్కడ. అందరి చట్నీలాగా ఉండదు, ఇక్కడ వెరైటీ చట్నీ. ఆ చట్నీ కోసం వచ్చేవాళ్ళు ఉన్నారు, అలో చట్నీ కోసం వచ్చే సపరేట్ ఉన్నారు. అది. సో మీ చేత్తో మాకు ఒకటి ప్రిపేర్ చేసేవ్వండి సార్, టేస్ట్ చేస్తాం ఎలా ఉంది ఏంటి అనేది. మన ఛానల్ తరపున మేము రివ్యూ ఇస్తాం సార్. అలాగే భలేవాళ్ళే, సంతోషంగా ఇస్తాం. ఇన్ని రోజుల నుంచి ఈ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. సో ఆవిరి కుడుము అనేది గుంటూరు ప్రజలకి ఎక్కడుందనేది చూపించడానికి కోసం. సో నా చేతిలో వచ్చేసింది ఆవిరి కుడుము. సో ఇది చూడడానికి ఇడ్లీ లాగానే ఉంది, కానీ ఒకసారి టేస్ట్ చేసి చూస్తాను ఎలా ఉంది ఏంటనేది. దీని కాంబినేషన్గా మనకి చట్నీస్ ఇచ్చారు, పల్లీ చట్నీ, ఇంకోటి శనగపప్పు చట్నీ, అది అల్లపు చట్నీ. అది 24 hours 365 రోజులు ఉంటుంది. ఉదయం 7 నుంచి 12 వరకు. కాంబినేషన్గా నెయ్యి కారపొడి నెయ్యి సార్. అది కారపొడి నెయ్యి. ఆదివారాలు కానీ సెలవులు అంటూ ఉండదు సార్. 365 days వర్కింగ్ డేస్. ఈ చట్నీ కూడా చాలా డిఫరెంట్. అవును సార్, చాలా డిఫరెన్స్ ఉంటుంది సార్. అందరి చట్నీ లాగా ఉండదు సార్ ఇది. చూడడానికి ఇడ్లీ లాగానే ఉంది సేమ్ ఇది. సో వేడి పొగలు వస్తున్నాయి, కారంతో పాటు నెయ్యి వేసారు. సార్ టేస్ట్ చూద్దాం ఎలా ఉంది ఏంటనేది. అది కూడా బాగుంటుంది, అల్టిమేట్ అసలు. చాలా బాగుంది గాయ్స్. మనకి ఎలా అంటే మనకి చూడడానికి మాత్రం ఇడ్లీలాగా అనిపిస్తుంది, ఆవిరి కూడా టేస్ట్ తెలుస్తుంది దీంట్లో. సో తింటే కానీ తెలియదు ఆ టేస్ట్. పేరు ఎప్పటి నుంచి వస్తున్నారు సార్? దుర్గాప్రసాద్ నా పేరు. ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు? తెలీదు, చాలా నుంచి వస్తుంది. ఎలా ఉంటుంది సార్ ఇక్కడ ఫుడ్ టేస్ట్? మెయిన్ చట్నీ ఫేమస్, ఫుడ్ కూడా బాగానే ఉంటుంది, ఇబ్బంది. మేము డైలీ ఇక్కడ టిఫిన్ చేసేది. ఇవి ఇక్కడ ఆవిరికి ఉండేది స్పెషల్గా సార్. ఎలా ఉంటుంది సార్? బాగానే ఉంటుంది. క్వాలిటీ కానీ వీళ్ళు చేసే విధానం కానీ ఎలా ఉంటుంది సార్? టేస్ట్ హోమ్లీ. టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ బాగానే ఉంది. ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు మీరు ఇక్కడికి? నేను చాలా 5-6 సంవత్సరాల నుంచి వస్తాను. అప్పటికిప్పుడు ఏమైనా మారిందా క్వాలిటీ మారలు? బాగానే ఉంది. ఏమి ఇష్టం మీకు ఇక్కడ బాగా? ఇడ్లీ, ఇది ఉప్మా అట్టు, రెండు చాలా బాగుంటాయి. నేను ఎస్కే జానీ భాష నా పేరు. నేను దాదాపు 40 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాను. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? నేను నల్లజరి నుంచి వస్తాను. డైలీ ఇక్కడికే వస్తాం. ఫుడ్ కూడా టిఫిన్ బాగుంటుంది ఇక్కడ. సో ఏమి ఇష్టం సార్ మీకు ఇక్కడ బాగా? ఏమండి, ఏమి ఇష్టం మీకు? ఏ ఐటమ్ అయినా కూడా అది తక్కువ ఎక్కువ అనేది అంతా బాగానే ఉండదు. పేరు శ్రీనివాస్ అండి, 20 years నుంచి వస్తున్నాను. ఎలా ఉంటుంది సార్ ఇక్కడ? బాగుంటుందండి, లేకపోతే 20 years నుంచి ఎందుకు వస్తాను, బాగుంటుంది కాబట్టి వస్తున్నాను. మీ ఫేవరెట్ ఏంటి సార్ ఇక్కడ? నేను ఆనియన్ దోశ తింటానండి, కుడుము తింటాను, ఉప్మా దోశ, ఒక్కోసారి ఒక్కొక్క ఐటమ్ టేస్ట్ చేస్తుంటాం. అన్నీ బాగానే ఉంటాయి ఇక్కడ. గీ దోశ బాగుంటుంది, గీ ఇడ్లీ బాగుంటుంది, ప్లెయిన్ దోశ బాగుంటుంది, ఆయిల్ దోశ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి ఇక్కడ. 20 years నుంచి వస్తున్నాను. అంటే ఇప్పుడు ఆనియన్స్ దొరకట్లేదు కదా, ఇప్పుడు ఆనియన్స్ ఇస్తున్నారు ఇక్కడ దోశ? లేదండి, ఆపేసాడండి. ఆనియన్ దొరకట్లేదు కదా, అది ఆనియన్ దోశ అంటే మరి ధనవంతులు తినేది అయిపోయింది ఇప్పటికి. అందుకని ఆనియన్ దోశ ఆపినట్టారు. లేదన్నాడు అడిగితే, మళ్ళీ రేటు తగ్గితే మళ్ళీ మామూలుగా పెడతాడు. మిస్ అవుతున్నారట ఆనియన్ దోశ? మిస్ అవుతున్నాం కదండి, జనరల్గా అంతే కదా. మరి ఇష్టంగా తినేవాళ్ళం, ఇప్పుడు ఐటమ్ దొరకలేదు అనుకోండి, వెతుక్కుంటూ వస్తాం ఇక్కడికి. మరి ఐటమ్ దొరకలేనప్పుడు డిసప్పాయింట్ అవుతాం కదా. కరెక్ట్గా ఇప్పుడు మన వీడియో చూసి రావాలనుకునే వాళ్ళకి అడ్రస్ ఏంటి సార్?
ఆరగ్రహం కోనేరు దగ్గర నలసాయిబాబా గుడి అంటే చాలు నోటాడు. లేదంటే ఈ ఏరియాకి వచ్చేవరకైనా సరే సీను హోటల్ అంటే చాలు నోటాడు. నాన్నగారి పేరు గురుమూర్తి గారు, ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి నాన్నగారు చనిపోయి 45 ఏళ్ళు దాటింది. నోటాడు అనమాట గురుమూర్తి గారి హోటల్ అంటే చాలు. దగ్గర మా పెద్దన్నయ్య గారు పుట్టి 25 ఏళ్ళు అయింది, చనిపోయి 27 ఏళ్ళు అయింది. ఆయన చనిపోయేటప్పటికి ఆయనకు 60 ఏళ్ళు. ఇక్కడే పుట్టాడు ఆయన. ఆవిరి కుడుములకి ఫేమస్ గుంటూరులో ఏకమైక.